నాకు మాత్రం ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు బ్రో. విశ్వకన్నా ఈ సినిమా నిజంగా ఎలా ఒప్పుకున్నాడు? లేడీ గెటప్ అనగానే జల్లి ఓకే చేసినట్టున్నాడు. కాకపోతే అన్న కెరీర్లో ఇది పెద్ద డిజాస్టర్. స్టోరీ విషయానికి వస్తే విలన్ పెళ్లి కోసం పెళ్లి కాకపోవడము, పిల్లని వెతకడము ఇదే జరుగుతూ ఉంటుంది. అక్కడనే స్టార్ట్ అవుతుంది. కానీ పెద్ద విలన్ లెక్క చూపెడతారు. కానీ లాస్ట్కి వస్తే ఒక నల్లగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని తర్వాత బాధపడతారు. హీరో వాళ్ళ నాన్న చిరంజీవి పెద్ద ఫ్యాన్. తన కొడుకు పేరు సినిమా పేర్లే, భార్య పేరు సినిమా పేరే, తన పేరు సినిమా పేరే, మనవడి పేరు కూడా సినిమా పేరు పెడదామని అనుకుంటాడు. చిరంజీవి సినిమాల్లో ఉన్న హీరోయిన్స్లా నా కోడలు ఉండాలని అనుకుంటాడు. కానీ తీరా చూస్తే అన్నది పెద్ద బుగ్ అయిపోతుంది. యా సినిమా విషయానికి వస్తే అసలు ఏం బాగలేదు. దీన్ని అసలు ఎలా ఒప్పుకున్నాడు? ఈ స్టోరీని ఎలా చేద్దాం అనుకున్నాడు విశ్వకన్నా? నాకైతే ఏం నచ్చలే. గతంలో లేడీ గెటప్లో సినిమాలు చేశారు పెద్ద హీరోలు, చిన్న హీరోలు ఎవరైనా. వాళ్ళ సినిమాలలో కంటెంట్ బాగుంటుంది, సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్య విజయ్ సేతుపతి కూడా సూపర్ డిలక్షన్ తీశారు, అది బాగుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ విషయానికి వస్తే మేడమైన సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. కామెడీ సూపర్గా ఉంటుంది. సినిమా అంటే ఇలా ఉండాలి. మధ్యలో అక్కడక్కడ కామెడీ సీన్లు బాగుంటాయి, మరీ అవన్నీ అంతగా పేలవు. ఏదో జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్తుంటాయి. కాకపోతే హీరో విలన్కి భయపడి హీరోయిన్ గెటప్ వేయడం, ఆడవేషం వేయడం అనేది పెద్ద మైనస్ పాయింట్ సినిమాకి. సరే వేసినా కూడా సినిమా చాలా కామెడీతో వెళ్తుందంటే కామెడీ జోనర్ ఉండదు, ఇటు సీరియస్ ఉండదు, జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది అంతే. నాకైతే ఏ మాత్రం నచ్చలేదు. వేడి నీళ్ళతో స్నానం చేసినట్టే ఉంది అంతే. సినిమా పెద్ద డిజాస్టర్. విశ్వసేన్ అన్న కెరియర్లో ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది. ఓకే బ్రో, నెక్స్ట్ టైం బెటర్ లక్.